హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్ లో భారత్ పాక్ ల మధ్య మ్యాచ్ కు ముందు మాజీ క్రికెటర్ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సైమ్ అయూబ్ గురించి కీలక ప్రకటన చేశాడు. బూమ్రా వేసిన 6 బంతుల్లో సైమ్ అయూబ్ 6 సిక్సర్లు కొట్టగలడని పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ పొగడ్తలతో హోరెత్తించాడు. సైమ్ కు అంత కెపాసిటీ ఉందంటూ ఊదరగొట్టాడు. కానీ భారత్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ బాల్ కే బూమ్రాకు ఈజీ క్యాచ్ ఇచ్చి సైమ్ అయూబ్ అవుట్ అయ్యాడు. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ విధంగా సైమ్ అయూబ్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అంటే ఆసియా కప్ రెండో మ్యాచ్ లో వరుసగా రెండోసారి గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. అంతకు ముందు అయూబ్ ఓమన్ పైన ఖాతా తెరవలేకపోయాడు. ఈ విధంగా తన్వీర్ 6 సిక్సర్ల గురించి మాట్లాడుతుంటే సైమ్ 2 మ్యాచ్లలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ కు మంచి ఆరంభం లభించడం లేదు. ఇక సైమ్ అయూబ్ గురించి చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గోల్డెన్ డక్ బాధితుడిగా మారిన ఇతను పాక్ తరపున రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. పాకిస్తాన్ తరపున డాషింగ్ బ్యాట్స్మెన్ అబ్దుల్లా షఫీక్ T20 అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా 4 మ్యాచ్ల్లో 4 సార్లు 0 వద్దే అవుట్ అయ్యాడు. కానీ అతను 4 సార్లు కూడా గోల్డెన్ డక్ బాధితుడు కాలేదు.